హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం కోనిక్ సెక్షన్స్ లో నెక్స్ట్ పార్ట్, యాక్చువల్గా టెక్నికల్ అని మాట్లాడితే లాస్ట్ పార్ట్ హైపర్బోలా గురించి మాట్లాడదాం. మనకి కోనిక్ సెక్షన్స్ లో ఉండే 4 పార్ట్స్ సర్కిల్, పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో సర్కిల్ గురించి నేను ఇంకా చెప్పలేదు. సర్కిల్ కి బియాండ్ కోనిక్ సెక్షన్స్ కూడా వేరే టాపిక్ ఉంది కాబట్టి అవి రెండు కనెక్ట్ చేసుకుంటూ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. హైపర్బోలా ఆల్రెడీ మీరు పారాబోలా అండ్ ఎలిప్స్ గురించి విని ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసేవి చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు వినాలంటే ఖచ్చితంగా దీని ముందుండే 2 వీడియోస్ పారాబోలా గురించి అలాగే ఎలిప్స్ గురించి చూసి ఉండాలి. అవి చూసిన తర్వాత ఈ వీడియో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తే హైపర్బోలా ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను, మరి డిస్కస్ చేస్తాను. ఇది కోనిక్ ఈక్వేషన్. కోనిక్ ఈక్వేషన్స్ లో h² = AB అయితే పారాబోలా, h² అనేది లెస్ దాన్ AB అయితే మనకి ఎలిప్స్, h² వచ్చేసి గ్రేటర్ దాన్ AB అయితే మనకి హైపర్బోలా అని ఆల్రెడీ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే హైపర్బోలాకి డెఫినేషన్ ఏమొస్తుంది మనకి? ఈ వాల్యూ ఎసెంట్రిసిటీ వాల్యూ. ఎసెంట్రిసిటీ అంటే రేషియో బిట్వీన్, చూడండి ఇక్కడ డైరెక్ట్రిక్స్, ఇది ఫిక్స్డ్ పాయింట్, ఇది పాయింట్ P. సో M. సో ఇప్పుడు PS బై, ఇక్కడ రాస్తున్నాను, PS బై PM గ్రేటర్ దాన్ 1 కావాలి. అంటే PS ఈజ్ గ్రేటర్ దాన్ PM కావాలి. అంటే ఈ డిస్టెన్స్ దీనికంటే ఎక్కువ ఉండేలాగా పాయింట్ P అనేది మూవ్ అవుతూ ఉంటే ఆ పాయింట్ P యొక్క లోకస్ నే మనం హైపర్బోలా అని పిలుస్తాం. సో అదే డెఫినేషన్ గా ఏం రాయొచ్చు? లోకస్ ఆఫ్ పాయింట్ P which moves such a way that the ratio of its distances from focus and directrix is always greater than 1. సో ఇంగ్లీష్ రాశాను, నేను మీకు చెప్పాను ఈ పర్టికులర్ టాపిక్ లో చాలా టెక్నికల్ టర్మ్స్ నాకు కూడా తెలియవు. సో తెలుగులో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ తెలుగులో రాలేదనుకోదండి. సో లోకస్ ఆఫ్ పాయింట్ P అనే ఏదైతే ఉందో దాని లోకస్ విచ్ మూవ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్స్ రేషియో బిట్వీన్ ఇట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ డైరెక్ట్రిక్స్, ఈ రెండింటి మధ్య ఉండే దూరాల యొక్క నిష్పత్తి 1 కంటే ఎక్కువ ఉండేలాగా పాయింట్ P అనేది మూవ్ అవుతూ ఉంటే దాని లోకస్ నే మనం హైపర్బోలా అని పిలుస్తాం. ఇది డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కోనిక్ ఈక్వేషన్ ఇక్కడ రాసాను ఆల్రెడీ, h² అనేది గ్రేటర్ దాన్ AB అయినప్పుడు హైపర్బోలా ఫామ్ అవుతుంది. ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు కూడా హైపర్బోలా ఫామ్ అవుతుంది లాగే కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ మేజర్ థింగ్స్. అంటే మనకి ఈక్వేషన్ ఇచ్చి కండిషన్ ఫర్ హైపర్బోలా అడగచ్చు, లేదా ఎసెంట్రిసిటీ వాల్యూ ఇచ్చి కండిషన్ ఫర్ ఎసెంట్రిసిటీ వాల్యూ ఫర్ హైపర్బోలా అనొచ్చు. టెక్నికల్ డెఫినేషన్. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా చేసినా మీరు ఆన్సర్ చేయగలగాలంటే ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో హైపర్బోలా ఎలా ఫామ్ అవుతుంది అనే విషయం తెలియాలి. అలాగే ప్రాక్టికల్ గా మాట్లాడితే నేను ఫస్ట్ వీడియోలో ఒక డబల్ కోన్ ఇలా తీసుకొని దీన్ని ఇలా కట్ చేస్తే పైన మీకు ఇలా ఒక షేప్ వస్తుంది, కింద మీకు ఇంకా ఇలా షేప్ వస్తుంది. అంటే పైన ఇలా వస్తుంది, కింద ఇలా వస్తుంది. దీన్ని మనం హైపర్బోలా అని పిలుస్తాము. అంటే ఈ షేప్ ని హైపర్బోలా అని పిలుస్తాము. సో ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో ఎలిప్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అంతకుముందు డిస్కస్ చేసిన పారాబోలాలో ఒక ఫోకస్ ఒక డైరెక్ట్రిక్స్ ఉంటాయని చెప్తూ హైపర్బోలా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంతకుముందు ఎలిప్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలిప్స్ ఇలా తీసుకుంటే, ఈ ఎలిప్స్ తీసుకుంటే 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి, లేదా 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, 2 డైరెక్ట్రిక్స్ ఉంటాయని చెప్పాను. సో ఇలా వచ్చినప్పుడు దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం, దీన్ని మైనర్ యాక్సిస్ అంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఎలిప్స్ ఇలా రావచ్చు, అలాంటప్పుడు దీన్ని మైనర్ యాక్సిస్ అంటాం, దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం. ఎలా ఉన్నా సరే, అంటే ఇలా ఉన్నా సరే మనకి 2 ఫోకస్ పాయింట్స్, 2 డైరెక్ట్రిక్స్ ఎలా అయితే ఉంటాయో ఈవెన్ హైపర్బోలాలో కూడా మనకి ఖచ్చితంగా 2 ఫోకల్ పాయింట్స్ లేదా 2 ఫోసి అండ్ 2 డైరెక్ట్రిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకొని తీరాలి ఈ 2 విషయాల్లో. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఒక బేసిక్ లెవెల్ ప్రాబ్లం ఆల్రెడీ మీరు గమనిస్తే ఇంతకుముందు డిస్కస్ చేసిన ఎలిప్స్ లో, అంతకుముందు డిస్కస్ చేసిన పారాబోలాలో కూడా స్టార్టింగ్ ప్రాబ్లం ఇదే ఉంది. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు మనకి
వాళ్ళు అడిగిన పారాబోలా లేదా ఎలిప్స్ లేదా హైపర్బోలా ఈక్వేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము లేదా ఎలా రాస్తాము అని. సో ఇక్కడ కూడా స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఫోకస్ వచ్చేసి 1,2, డైరెక్ట్రిక్స్ వచ్చేసి x+y+1 ఈక్వల్ టు 0, అలాగే ఎసెంట్రిసిటీ వచ్చేసి 3/2. ఒకసారి ఇది చూడండి, ఎసెంట్రిసిటీ 3/2. ఎసెంట్రిసిటీ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడే కదా మనకి హైపర్బోలా ఫామ్ అయ్యేది. ఇవి రెండు స్టాండర్డ్ గా ఎక్కడైనా తీసుకుంటారు. ఈ వాల్యూ మాత్రం 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే హైపర్బోలా ఫామ్ అవుతుంది. ఈవెన్ వచ్చిన ఈక్వేషన్ కూడా మనం క్రాస్ చెక్ చేయొచ్చు. h² అనేది AB కంటే ఎక్కువ ఉంటుందా లేదా అనేది చెక్ చేయొచ్చు. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ లో నేను ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు స్టాండర్డ్ గా, అంటే ఇవే వాల్యూస్ అని కాదు నా ఉద్దేశం. ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చి ఇక్కడ పారాబోలాలో ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ డైరెక్ట్ గా 1 అని కన్సిడర్ చేస్తాం కాబట్టి మెన్షన్ చేయలేదు. ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఎలిప్స్ లో అయితే ఎసెంట్రిసిటీ వాల్యూ సంథింగ్ 1/√2 ఏదో తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము చూడండి ఇది. సో ఇప్పుడు ఈ వాల్యూ ఈక్వల్ టు PS/PM కదా. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చారు? 3/2 ఇచ్చారు. 3/2 ఈక్వల్ టు PS/PM. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 times of PM ఈక్వల్ టు 2 times of PS అని రాయచ్చా? సో ఇక్కడ డైరెక్ట్ గా దీన్ని సాల్వ్ చేస్తే కెన్ ఐ రైట్ యాజ్ 9PM² ఈక్వల్ టు 4PS². PM అంటే PM అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ డైరెక్ట్రిక్స్. PS అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ఫోకస్. సో ఇప్పుడు మీరు దీంట్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 9 of x+y+1 whole square divided by 2. కరెక్టేనా? 2 square root of 1² plus 1², స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్ ఉండడం వల్ల పోతుంది, ఈక్వల్ టు 4 times of distance between P and S, x-1 whole square plus y-2 whole square. 1 second. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉండే 4 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఇది చూడండి 9 of ఇది ఎక్స్పాండ్ చేస్తున్నా x² plus y² plus 1 plus 2x plus 2y plus 2xy a plus b plus c whole square ఈక్వల్ టు ఇది అవతలకి వెళ్తే 8 of, జాగ్రత్త చూడండి ఇదంతా రబ్ చేసేస్తాను నేను. ఇది చూడండి ఏమవుతుంది, x² plus 1 minus 2x a minus b whole square plus y² plus 4 minus 4y. సో ఇప్పుడు ఇది చూడండి, మీరు బ్రాకెట్స్ ఎక్స్పాండ్ చేస్తే 9x². ఒకసారి డైరెక్ట్ గా రాసేద్దాం. డైరెక్ట్ గా ఇక్కడ 9x², 8x² ఈతలకు వస్తే డైరెక్ట్ గా x². అలాగే xy టర్మ్ 18xy, ఇక్కడ ఎక్కడ xy లేదు. సో డైరెక్ట్ గా నేను +18xy అని రాసేస్తున్నాను. కరెక్టేనా? ఓకే. నెక్స్ట్ y², 9y² ఇక్కడ, 8y² ఇక్కడ, అంటే +y². నెక్స్ట్ x టర్మ్ 9 into 2x 18x, ఇక్కడ 18x, ఇది చూడండి -16 అవుతుంది. -16 ఇంతలోకి వస్తే +34x. కరెక్టేనా? 18 + 16 సరిపోయింది. నెక్స్ట్ 9 into 2y 18y, ఇక్కడ చూడండి -16, సారీ -32. సో ఇక్కడ వచ్చేసి 18, ఇక్కడ వచ్చేసి -32, అంటే -32 +32, ఇది వచ్చేసి 18, అంటే 50y. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ 9 into 1 9, ఇక్కడ వచ్చేసి 5 ఉంది, 40 ఇతలకు వస్తే -31 ఈక్వల్ టు 0. సో ఇది మనకి రావాల్సిన హైపర్బోలా ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ లో మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1, h ఈక్వల్ టు 9. కరెక్టేనా? 2h ఈక్వల్ టు ఏదైతే. సో ఇప్పుడు 9² గ్రేటర్ దాన్ 1 into 1 సరిపోయింది కదా, 81 గ్రేటర్ దాన్ 1 సరిపోయింది. సో ఇది ఈక్వేషన్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా రావన్న విషయం పక్కకి పెడితే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హైపర్బోలా అర్థం చేసుకోవడానికి ఒక హైపర్బోలాకి సంబంధించిన ఈక్వేషన్ మనం రాయాలంటే ఈ 3 విషయాలు మనకు ఖచ్చితంగా తెలియాలి. అదే పారాబోలాలు అయితే ఇవి 2 తెలిస్తే చాలు అన్న బేసిక్ ఐడియా మీకు జనరేట్ అవుతుంది. దీని మీద రకరకాల క్వశ్చన్స్ చేయొచ్చు, అది తర్వాత విషయం ఇది. సో ఇప్పుడు ఇక్కడ బేసిక్ డెఫినేషన్ ఇది, అలాగే ఆ డెఫినేషన్ ఫాలో అవుతూ ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కనుక్కోగలిగిన ఈక్వేషన్ ఇది. సో ఈవెన్ ప్రీవియస్ 2 వీడియోస్ లో లేదా 2 షేప్స్ లో పారాబోలా అండ్ ఎలిప్స్ లో ఏదైతే మనం స్టాండర్డ్ ఫామ్ అని మాట్లాడామో
పారాబోలాకి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్ చెప్తున్నప్పుడు నేను డెరివేషన్ చెప్పాను. అదే నెక్స్ట్ సో మీకు గుర్తుందో లేదు, x² + y² b² = 1 అనేది పారాబోలాకి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్ అని చెప్తూ, ఇక్కడ b² అనేది a² అని చెప్పాం. దీని మీద దీన్ని తీసుకుని రకరకాల సిచ్యువేషన్స్ అంటే ఎలిప్స్ కదా, ఆ ఎలిప్స్ వచ్చినప్పుడు, సారీ ఇది నేను పారాబోలా అని చెప్పేసాను, ఎక్స్క్యూజ్ మీ, y² = 4ax అనేది పారాబోలాకి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్. ఇది ఎలిప్స్ కి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్. దీంట్లో మనకి రకరకాల సిచ్యువేషన్స్ తీసుకొని ఫార్ములాస్ కూడా మనం డిస్కస్ చేసాం. సేమ్ థింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి x² / a² - y² / b² = 1. ఓన్లీ ద డిఫరెన్స్ ఇక్కడ ప్లస్ వచ్చింది ఎలిప్స్ కి, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ b² = a² - e². ఇంతకు ముందు దాంట్లో మనకి 1 - e² వచ్చింది. ఎందుకంటే ఈ వాల్యూ 1 కంటే తక్కువ కాబట్టి 1 లో నుంచి ఎసెంట్రిసిటీ స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి e² - 1. సో ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ హైపర్బోలా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సేమ్ యాజ్ ఎలిప్స్ మనకి కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇలా తీసుకుంటే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని తీసుకుంటే, జాగ్రత్తగా వినండి, హైపర్బోలా యాక్చువల్ గా ఇలా వస్తుంది. సో ఇక్కడ దీనికి ఒక ఫోకస్, ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫోకస్, ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది. ఓవరాల్ గా ఈ షేప్ ని మనం హైపర్బోలా అని పిలుస్తాం. కాబట్టి ఎవ్రీ హైపర్బోలా విల్ హ్యావ్ 2 ఫోర్సెస్ అండ్ 2 డైరెక్ట్రిక్స్. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు గుర్తుందా, ఎలిప్స్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు అని చెప్పాం. ఇలా వచ్చినప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎలా అయితే తీసుకున్నామో, ఇప్పుడు ఇది జనరల్ గా ఇక్కడ ఉండే స్టాండర్డ్ ఫామ్ కి మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా ఎలిప్స్ ఇలా కూడా రావచ్చు. యాక్చువల్ గా నేను ప్రాక్టికల్ గా ఒక కోన్ ని కట్ చేస్తే యాక్చువల్ గా పైన కింద ఇలా వచ్చు. మరి ఇలా ఉన్నప్పుడు -x² / a² + y² / b² = 1 అవుతుంది. సో మామూలు ఇలా ఫామ్ లో మనకి హారిజాంటల్ గా ఇలా కనపడుతున్నప్పుడు వస్తే ఇలా అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కనపడే దానికి దీనికి చూడగానే డిఫరెన్స్ అర్థమైపోతుంది. జనరల్ గా దీన్ని కాంజుగేట్ అంటాం, కాంజుగేట్ హైపర్బోలా అంటాం. అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి జనరల్ గా ఇలా కనపడుతుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఇలా ఫామ్ అయితే దీన్ని కాంజుగేట్ హైపర్బోలా అంటాం. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఎలిప్స్ లో మీరు చూడండి, ఇలా యాక్సిస్ డ్రా చేస్తే దీన్నేమో మనం మేజర్ యాక్సిస్ అని పిలిచాం, దీన్నేమో మైనర్ యాక్సిస్ అని పిలిచాం. బట్ వేరేస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మధ్యలో ఉండేదాన్ని దీన్ని మనం యాక్సిస్ లేదా మేజర్ యాక్సిస్ అని పిలిస్తే, ఒకవేళ ఇలా ఉన్నప్పుడు మనం కాంజుగేట్ యాక్సిస్ అని పిలుస్తాం. ఇది ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఇది. సో ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ లో ఏదైతే మనకి ఇచ్చారో, ఈ స్టాండర్డ్ ఫామ్ కూడా 2 రకాలుగా ఉండొచ్చు. ఇక్కడ అన్నిటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం సెంటర్ ఆఫ్ కోనిక్ సెక్షన్ యొక్క సెంటర్, ఆ కోనిక్ సెక్షన్ సర్కిల్ కావచ్చు, పారాబోలా కావచ్చు, హైపర్బోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు. ఈ 4 కేసెస్ లో సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉండేలాగా తీసుకునే మనం ఎవ్రీథింగ్ డిరైవ్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఒకవేళ సెంటర్ వేరే చోట ఉంటే h, k అని పెట్టుకుని ప్రతి దాంట్లో డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ y² = 4ax పారాబోలా ఇచ్చినప్పుడు, ఒకవేళ h, k దగ్గర సెంటర్ ఉంటే దీన్ని ఇమ్మీడియట్ గా y - k² 4a × x - h లాగా కన్వర్ట్ చేస్తాం. అదే ఇది వచ్చేసి పారాబోలాలో. అదే x² / a² + y² / b² = 1 అనే ఎలిప్స్ ఈక్వేషన్ లో ఒకవేళ సెంటర్ 0, 0 దగ్గర కాకుండా h, k దగ్గర ఉంటే దాన్ని మనం x - h² / a² + y - k² / b² = 1 లో కన్సిడర్ చేస్తాం. సేమ్ వే ఇక్కడ కూడా అదే ప్రాసెస్. ఒకవేళ h, k దగ్గర కనుక సెంటర్ ఉంటే ద ఎంటైర్ హైపర్బోలిక్ ఈక్వేషన్ విల్ చేంజెస్ as like this. అంతేనా? ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. సో ఇది చాలా సింపుల్ థింగ్. ఆల్రెడీ మీరు విని ఉన్నారు కాబట్టి ప్రీవియస్ 2 కేసెస్ లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెప్పేశారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, బిఫోర్ గోయింగ్ ఫర్ ద ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫామ్ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఆల్రెడీ రాసేస్తాను కాబట్టి చిన్నగా ఇక్కడ మెన్షన్ చేస్తాను. b² = a² of e² - 1.
డిస్కస్ చేశాను కాబట్టి సో చూడండి జాగ్రత్తగా. స్టాండర్డ్ ఫార్మ్ కి డెరివేషన్ నేను ఓన్లీ పారాబోలలో మాత్రమే డిస్కస్ చేశాను. సో డెరివేషన్స్ అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి బీయింగ్ ఏ టీచర్. బట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫార్ములా ఇలా జనరేట్ అవుతుంది, జనరలైజ్ గా ఇలా తీసుకుంటామని ఒక్కసారి మీకు ఐడియా వస్తే చాలు. మిమ్మల్ని ఎవరు డెరివేషన్ అడగరు కాబట్టి దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇలా ఉన్నప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే హైపర్బోలా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అంతేనా. ఇలా వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు డిఫరెంట్ థింగ్స్ మనం జనరల్ గా సెంటర్, ఫోర్సీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఇవన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, మిస్టేక్ పోకుండా రాసి పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ నంబర్ 1 సెంటర్, అన్నిటికీ మనం సెంటర్ ఒకటి చోట పెట్టుకుంటాం, దట్ ఈస్ నథింగ్ బట్ 0,0 దగ్గర. నెక్స్ట్ వర్టిసెస్, నెక్స్ట్ ఫోర్సీ, నెక్స్ట్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ ఇందాక చెప్పింది అదే. నెక్స్ట్ డైరెక్ట్రిసిస్, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి 3 లాటస్ రెక్టమ్, ఫోకల్ డిస్టెన్స్. ఎస్. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ 2 కేసెస్ లో సెంటర్ ఎప్పుడు 0,0 దగ్గరే ఉండేలాగా తీసుకుంటాం. సో నేను ఇక్కడ రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది తీసుకుంటే ఇలా అంటే ఈ కేసుకి ఇది, ఒకవేళ ఈ కేసుకి ఒకవేళ ఇలా తీసుకుంటే, సో వర్టిసెస్ వచ్చేసి చూడండి -a,0 లేదా సింపుల్ గా +or-a,0 అని పెట్టేసుకోవచ్చు కదా. +or-a,0 అంటే ఇది -a,0, ఇది +a,0, సరిపోయిందా. ఇక్కడ వచ్చేసి 0, +or-b అవుతుంది అంతేనా. ఈ వర్టెక్స్ మనకి వై యాక్సిస్ మీద మనం బి లాగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి వర్టిసెస్ పారాబోలా, 2 వర్టిసెస్ ఉంటాయి, 2 ఫోర్సెస్ ఉంటాయి, 2 డైరెక్ట్రిక్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్, ఇది వచ్చేసి ఇక్కడ 2a అవుతుంది, ఇది 2b అవుతుంది. సారీ ఇక్కడ 2a 2b. నౌ కాంజుగేట్ యాక్సిస్ ఆబ్వియస్లీ ఇది 2b అయితే ఇక్కడ వచ్చేసి 2a అవుతుంది. వాట్ అబౌట్ 4c? ఇది ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో కూడా ఇదే మనకి ఫార్ములా వచ్చింది, +or-ae,0 అంటే ae,0 -ae,0. ఇక్కడికి వచ్చినప్పటికి 0, +or-b. ఇక్కడ వాట్ ఈస్ ఈ స్టాండ్స్ ఫర్ ఎసెంట్రిసిటీ. ఇలా ఇచ్చినప్పుడు ఎసెంట్రిసిటీ కూడా మనమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇది ఒకవేళ సడన్ గా ఇట్లా ఈక్వేషన్ ఫామ్ చేసి ఇచ్చారనుకోండి, దీని నుంచి ఎసెంట్రిసిటీ కనుక్కోవచ్చు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రఫ్ గా చేద్దాం. ఏ స్క్వేర్ ఇటువైపు పంపించచ్చా, b²/a² ఈక్వల్ టు e² -1. -1 ఇద్దరు పంపించండి. b²/a² +1 ఈక్వల్ టు e². సో సింపుల్ గా దీన్ని సింప్లిఫై చేస్తే a² + b²/a² అండర్ ద స్క్వేర్ రూట్ ఈజీ అంతేనా, అండర్ ద స్క్వేర్ రూట్ ఈజీ. సో ఇప్పుడు ఇక్కడ రాసేస్తున్నాను, e ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b²/a². అదే మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b²/b² అవుతుంది. మారుతుంది కదా. నెక్స్ట్ సారీ ఇది రబ్ చేస్తాను. ఇది ఎసెంట్రిసిటీ. ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ఎసెంట్రిసిటీ వాల్యూ. నెక్స్ట్ డైరెక్ట్రిసిస్ వచ్చేసి x ఈక్వల్ టు +or-a/e, y ఈక్వల్ టు +or-b/e. ఇవి స్టాండర్డ్ గా మీరు రాసి పెట్టుకుంటే వాళ్ళు ఏం అడిగినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వన్ లాటస్ రిక్టమ్ వచ్చేసి 2b²/a, ఇది వచ్చేసి 2a²/b. స్టాండర్డ్ గా ఇవి మీరు రాసి పెట్టుకుంటే
స్టాండర్డ్ గా ఇవి మీరు రాసి పెట్టుకుంటే వాళ్ళు ఏమడిగినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలా వచ్చేటప్పుడు దీన్ని రెఫరెన్స్ గా తీసుకుంటాం, ఇలా వచ్చేటప్పుడు దీన్ని రెఫరెన్స్ గా తీసుకుంటాం. ఇక్కడ క్లియర్ గా మాట్లాడితే ఎసెంట్రిసిటీ అనేది ఈజీగానే అర్థమైపోయింది. ఈవెన్ స్టాండర్డ్ ఫామ్ కూడా డెఫినేషన్ ఉంది, బట్ అవసరం లేదని మాత్రమే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా డిస్కస్ చేశాను. సో ఇప్పుడు యాస్టీస్ గా ఇక్కడ ఏమున్నాయో అవంతా ఇక్కడ కాపీ చేద్దాం. కాపీ చేసి మనకి ప్రాబ్లమ్స్ జస్ట్ ఆల్రెడీ ఒక మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వీడియోలో కూడా నేను డిస్కస్ చేసింది జస్ట్ 3 మోడల్స్. ఫోకస్, అలాగే డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కనుక్కోవడం, ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కనుక్కోవడం, అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఫోకస్, డైరెక్ట్రిక్స్ అనేది స్టాండర్డ్ గా పెట్టుకోకుండా ఎసెంట్రిసిటీ ఇచ్చిన, వర్టెక్స్ ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ కోనిక్ సెక్షన్ కనుక్కోవడం. ఇవి 3 మనకి మేజర్ ప్రాబ్లమ్స్. ఇవి 3 కరెక్ట్ గా మీకు అర్థమైతే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మీరు కంఫర్టబుల్ గా చేయగలరు కోనిక్ సెక్షన్స్ లో. ఐ రిపీట్, ఫోకస్, డైరెక్ట్రిక్స్ అండ్ ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కనుక్కోవడం, రివర్స్ లో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కనుక్కోవడం. అలాగే నాట్ ఓన్లీ దీస్ 3 ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ కాకుండా డిఫరెంట్ ఎలిమెంట్ ఏ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ లేకపోతే వర్టెక్స్ లేకపోతే ఫోర్సీనో ఇచ్చినప్పుడు మనకి కావాల్సిన ఈక్వేషన్ కనుక్కోవడం. ఇవి 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇవి రాస్తున్నాను. సెంటర్ వచ్చేసి 0,0 దగ్గర, వర్టిసెస్ వచ్చేసి +or-a,0 దగ్గర, ఫోర్సీ వచ్చేసి +or-ae,0 దగ్గర, యాక్సిస్ ఏముందంటే 2a 2b ఈజీగా చేసేయచ్చు. ఎసెంట్రిసిటీ దగ్గరకు వచ్చేటప్పటికి √a² + b² దగ్గర, అలాగే డైరెక్ట్రిక్స్ వచ్చేసి x +or-a/e దగ్గర, అలాగే లాటస్ రెక్టమ్ వచ్చేసి 2b² a దగ్గర. సో మీరు చూస్తే ఖచ్చితంగా ఈవెన్ హైపర్బోలాకి కూడా 2 వర్టిసెస్ ఉంటాయి, 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, 2 డైరెక్ట్రిసెస్ ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. వర్టిసెస్ 2 ఉంటాయి, ఫోకల్ పాయింట్స్ 2 ఉంటాయి, డైరెక్ట్రిసెస్ 2 ఉంటాయి, లేదా డైరెక్ట్రిక్స్ 2 ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ నేను వర్కౌట్ చేసి పెట్టాను కొన్ని ప్రాబ్లమ్స్. ఈవెన్ ఈ వీడియో కింద కూడా నేను నిన్న ప్రీవియస్ వీడియోస్ లో పెట్టినట్టే ప్రాబ్లమ్స్ కూడా పెడతాను. బెటర్ యూ గో ఫర్ ద ప్రాక్టీస్. సో ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్, ఇది ఆల్రెడీ చేశాం కదా, నేను మళ్ళీ ఇంకొక ప్రాబ్లం చెప్తున్నాను. మోడల్ నెంబర్ 1, ఎసెంట్రిసిటీ వాల్యూ √3. ఇంత రాస్తాను. ఎసెంట్రిసిటీ వాల్యూ √3, ఫోకస్ వచ్చేసి 1,2, డైరెక్ట్రిక్స్ వచ్చేసి 2x + y -1 = 0. సో వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో ఎసెంట్రిసిటీ వాల్యూ విచ్ ఈస్ నథింగ్ బట్ √3, ఏదైతే >1 ఉందో చూడగానే అర్థమైపోతుంది. ఎసెంట్రిసిటీ వాల్యూ >1 ఉంటే లైన్ ఈక్వేషన్ రాయడం. సో సింపుల్ గా ఏం రాసేయచ్చు మనం. సో మీరు రఫ్ డయాగ్రామ్ అయ్యకపోయినా పర్వాలేదు. సో PS/PM = √3 కరెక్ట్ అని ట్రాన్స్పోజ్ చేస్తే PS = √3 PM. సాల్వ్ చేస్తే PS² = 3 PM². ఇక్కడ PS is what? Distance between point and focus. PM is what? Distance between point and directrix. So ఇప్పుడు ఇక్కడ x - 1² + y - 2² సరిపోయిందా? PS². 3 times of 2x + y - 1² whole divided by 5 రాస్తున్నాను. ఇది ఒక్కసారి చూడండి కరెక్ట్ అనే కాదు. √2² + 1², బట్ పైన స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇది పోయింది. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ 5 వైపు పంపించాలి. 5 times of x² + 1 - 2x + y² + 4 - 4y. హోప్ ఇదంతా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నౌ ఇక్కడ వచ్చేసి 3 times of, జాగ్రత్త చూడండి, ఇది కొంచెం చిన్నగా రాస్తారు, ఇది సరిపోవచ్చు, మళ్ళీ అది డిస్టర్బ్ అవ్వాలి. సో 5 times of x² + 1 - 2x + y² + 4 - 4y = 3 times of, అంటే ఈ 5 ఇతరకు వచ్చేసింది కాబట్టి 4x² + y² + 1, జాగ్రత్త చూడండి, +4xy - 4x - 2y సరిపోయింది.
ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తారు. మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇలా వచ్చింది. నౌ ఇఫ్ యూ ఓపెన్ ద బ్రాకెట్స్ అండ్ ట్రాన్స్పోజ్, యాక్చువల్గా ఇక్కడ 5x² వచ్చింది, ఇక్కడ 12x² వచ్చింది. అంటే ఇవే అటువే పంపిద్దాం మనం. 12x² మైనస్ 5x², 7x². XY టర్మ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ప్లస్ 12xy. సరిపోయిందా? నెక్స్ట్ y², ఇక్కడ వచ్చేసి 3y² ఉంది, ఇక్కడేమో 5y² ఉంది, అవతలకి వెళ్తుంది కాబట్టి మైనస్ 2y². నెక్స్ట్ x టర్మ్ మైనస్ 10x, ఇది వచ్చేసి మైనస్ 12x, ఇది మైనస్ 12x, ఇది అవతలకి వెళ్తే ప్లస్ 12x అంటే మైనస్ 2x. కరెక్ట్ అని చెప్పింది. మైనస్ 10x ఇది వచ్చేసి మైనస్ 12x ఇక్కడే ఉంటుంది, ఈ మైనస్ 10x అవతలకి వెళ్తే ప్లస్ 10x అవుతుంది. మైనస్ 12 ప్లస్ 2 సరిపోయింది. నెక్స్ట్ మైనస్ 20y, ఇది వచ్చేసి మైనస్ 12y, సారీ మైనస్ 6y, మైనస్ 6y ఇతరుగా ఉంటుంది. సో ప్లస్ 20 అవతలకి వెళ్తే 20 మైనస్ 6 14y. నెక్స్ట్ 5 into 1, సారీ 25 అవతలకి వెళ్తుంది, మైనస్ 25. ఇక్కడ మీరు చూస్తే 3 into 1 ఉంది, సో మైనస్ 22 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఇఫ్ యూ అబ్జర్వ్, a ఈక్వల్ టు 7, b ఈక్వల్ టు -1 అండ్ h ఈక్వల్ టు 6. సరిపోయిందా? సో 6² అంటే 36, 7 into -1 విచ్ ఇస్ నథింగ్ బట్ -7, గ్రేటర్ దాన్ వచ్చింది. సో ఇది మనకి ఫోకస్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్రిక్స్ అండ్ ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కనుక్కోవడం. స్టాండర్డ్ గా ఇలాగే ప్రాబ్లం ఇస్తారని చెప్పలేం, కానీ మనకి దీని మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఇది ఫస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం, ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను నేను. అండ్ దీంట్లోనే ఇంకొక మోడల్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే ఫైండింగ్ ద ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ కనుక్కోవడం. వాట్ వాస్ గివెన్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో ఇది మోడల్ నెంబర్ 2 లాగా కన్సిడర్ చేయండి. 9x² మైనస్ 16y² ఈక్వల్ టు, సారీ 16x² మైనస్ 9y² ఈక్వల్ టు 144 అని వచ్చింది. సో వెంటనే మనకి అటువైపు 1 ఉండాలి కాబట్టి 144 తో డివైడ్ చేస్తే 16x² బై 144, 9y² బై 144 ఈక్వల్ టు 1. క్యాన్సిల్ చేస్తే x² బై 9 మైనస్ y² బై 16 ఈక్వల్ టు 1. క్లియర్ గా మాట్లాడితే x² బై 3² మైనస్ y² బై 4² ఈక్వల్ టు 1, విచ్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 4. ఏ వాల్యూ 3 వచ్చింది, బి వాల్యూ 4 వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడిగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెంటర్, స్టాండర్డ్, వర్టెక్స్ దగ్గరకు వచ్చినప్పటికీ కెన్ ఐ రైట్ as ప్లస్ ఆర్ మైనస్ 3,0 విచ్ ఇస్ నథింగ్ బట్ 3,0 దగ్గర మైనస్ 3,0 దగ్గర వర్టిసెస్ ఉంటాయి. సెకండ్ది ఫోర్సీ కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి కదా. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇక్కడ రాసాం, స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇక్కడే రాస్తున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ఇక్కడ కనపడుతుంది ఆల్రెడీ, 9 ప్లస్ 16 బై 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 బై 9 విచ్ ఇస్ నథింగ్ బట్ 5/3. 5/3 ఈస్ వాట్, ఎసెంట్రిసిటీ. ఒకసారి చూడండి 5/3 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1.6 వస్తుంది, నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ a,0, ఏ ఎంత 3, సో 3 into 5/3 చేస్తే వాట్ డస్ ఇట్ మీన్, ఫోకస్ వచ్చేసి 5,0 మైనస్ 5,0 దగ్గర ఉంటుంది, వర్టిసెస్ వచ్చేసి మైనస్ 3,0 ప్లస్ 3,0. అంటే వాట్ డస్ ఇట్ మీన్, మీరు ఇలా పెట్టుకుంటే ఇది వచ్చేసి మైనస్ 3,0 అనుకుందాం, ఇది వచ్చేసి 3,0 అనుకుందాం. ఫోకస్ ఇక్కడ ఉంది అనమాట, ఒక ఫోకస్ ఇక్కడ ఉంది, ఒక ఫోకస్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి 5,0, ఇది వచ్చేసి మైనస్ 5,0. సో విజువలైజేషన్ కోసం చెప్తున్నాను నేను, ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం కనుక్కున్నాం, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a బై e, ఏ ఎక్కడ 3/5/3 అంతేనా, ఎసెంట్రిసిటీ వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ 9/5. అంటే x ఈక్వల్ టు ప్లస్ 9/5, x ఈక్వల్ టు మైనస్ 9/5 దగ్గర మనకి డైరెక్ట్రిక్స్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటి, లాటస్ రెక్టమ్ ఏంటి, 2b². ఎంత 16, 2 into 16 32 అవుతుంది బై a, 32/3 అనేది. సో ఇప్పుడు మనకి ఇన్ కేస్ డిఎస్సిలో ఇలా క్వశ్చన్ అడిగారు,
ఈ ఈక్వేషన్ ఇచ్చి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎల్ఆర్, ఈ ఈక్వేషన్ ఇచ్చి వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ, ఈ ఈక్వేషన్ ఇచ్చి వాట్ ఈస్ ద ఫోర్స్, ఈ ఈక్వేషన్ ఇచ్చి వేర్ ఆర్ ద వర్టిసెస్, ఈ ఈక్వేషన్ ఇచ్చి వాట్ ఈస్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్, ఇలా అడుగుతారు. సో ఖచ్చితంగా ఇవన్నీ మనకి ఈ బోర్డు మీద కనపడే దాంట్లో దగ్గర దగ్గర 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అది మీరు నోటీస్ చేయాలి. ఓకే, క్వశ్చన్ అడిగినప్పుడు ఇదంతా మనం చేస్తున్నాం, ఇంత పెద్దదేం అడగరు, కాకపోతే వాళ్ళు ఏం అడిగినా మనం టక్కన రావాలంటే ఇది మీకు క్లియర్ నోటీస్ గా ఐడియా ఉండాలి. అది మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. సో ఓవరాల్ గా మీకు ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. మీరు కొంచెం అబ్జర్వ్ చేశారంటే ప్రాబ్లమ్స్ కోసం మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీరు ఏమైనా డిఎస్సి పేపర్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసినా సరే కోనిక్ సెక్షన్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొన్నిసార్లు ఈక్వేషన్ ఇస్తే మనం ఎలిమెంట్స్ కనుక్కున్నాం, బట్ ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇచ్చి అడగచ్చు. ఇంకా నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు, ఈజీగానే ఉన్నాయి. సో ఒక్కసారి చూడండి. వర్టెక్స్ వచ్చేసి ±5,0, ఫోకస్ వచ్చేసి ±7,0 అయితే వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అని అడిగారు. మామూలుగా ఇంతకు ముందు మనం ఏమిచ్చారు, మనకి ఫోర్స్ ఇచ్చారు, డైరెక్ట్రిక్స్ ఇచ్చారు, ఎసెంట్రిసిటీ ఇచ్చారు, ఇస్తే కలుపుకున్నాం. ఇక్కడ అట్లా కాదు, ఇవి రెండే ఇచ్చారు అంతే, ఒకటి వర్టెక్స్ ఒకటి ఫోర్స్. సో ఇప్పుడు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఫోర్స్కి జనరల్ ఫార్మ్ ఏంటి, ±a,0, దీనికి జనరల్ ఫార్మ్ ఏంటి, ±a,0. ఈ రెండు వాడుతూ మనకు కావాల్సిన ఏ వాల్యూ బి వాల్యూ తెలిస్తే చాలు కదా మనం ఈక్వేషన్ రాసేయచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే, సో ఏ = 7 తీసుకుంటున్నాను. అఫ్ కోర్స్ ± కాబట్టి మనం ప్లస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5 times of E = 7, E = 7/5, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 1. అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ వచ్చేసింది. ఎసెంట్రిసిటీ వాల్యూ వచ్చింది, మనకి ఇంకా ఏం కావాలి, బి వాల్యూ కూడా కావాలి కదా. ఎస్, బి వాల్యూ కావాలి కదా. ఎసెంట్రిసిటీ వచ్చేసి 7/5 = √(a² + b²/a² కదా. ఇక చూడండి 7/5 ఆల్రెడీ ఎసెంట్రిసిటీ కనబడుతుంది. ఏ వాల్యూ కూడా తెలుసు మనకి, ఏ వాల్యూ ఎంత, 25 + b²/25. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. 49/25 = 25 + b²/25. 25 gets cancelled. సో b² = 24 వచ్చింది. సో సింపుల్ గా x²/25 - y²/24 = 1 అని రాసేయచ్చు కదా. సో ఇవి రెండు ఇస్తే మనం హైపర్బోలా ఈక్వేషన్ రాస్తాం. ఇప్పుడు ఇది తెలిస్తే ఏ తెలుసు, బి తెలుసు, ఎఫ్ తెలుసు, బి తెలుసు, వాళ్ళు లాటస్ రెక్టమ్ అడిగిన సరే ఇప్పుడు ఈజీగా వాట్ ఈస్ ద లాటస్ రెక్టమ్ అన్నారు అనుకోండి, ఇవి రెండు ఇచ్చి వాట్ ఈస్ ద లాటస్ రెక్టమ్ అంటే లాటస్ రెక్టమ్ ఫార్ములా ఖచ్చితంగా మీకు 2b²/a. సో వాట్ ఈస్ బి వాల్యూ, 20, b² వాల్యూ ఆల్రెడీ వచ్చింది. సో 48/5 ఈస్ నథింగ్ బట్ లాటస్ రెక్టమ్ లెంత్. సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనకి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు లేదా మనం ఎలిమెంట్స్ కనుక్కుంటాం, ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ కనుక్కుంటాం. సో ఓవరాల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఇప్పటి వరకు చెప్పిన ఇంట్రడక్షన్ చెప్పాను, పారాబోలా చెప్పాను, ఎలిప్స్ చెప్పాను, హైపర్బోలా చెప్పాను. ఈ 4 స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మీద పక్కకు పెడితే మిగిలిన 3 సర్కిల్ చెప్పలేదు. నెక్స్ట్ వీడియోలో అది చెప్తారు. దానికి కనెక్టింగ్ కూడా వేరే టాపిక్ ఉంది కాబట్టి లాస్ట్ వేసుకున్నాను అది. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే అసలు డెఫినేషన్ ఏంటి, కండిషన్ ఏంటి, అంటే ఈ వాల్యూ ఎంత ఉన్నప్పుడు పారాబోలా వస్తుంది, ఎలా ఉన్నప్పుడు ఎలిప్స్ వస్తుంది, ఎలా ఉన్నప్పుడు హైపర్బోలా వస్తుంది, అలాగే హెచ్ కి ఏ కి బి కి మధ్య ఉండే రిలేషన్ ఎలా ఉన్నప్పుడు మీకు డిఫరెంట్ షేప్స్ ఫామ్ అవుతాయి, అలాగే స్టాండర్డ్ ఫామ్ ఏంటి, స్టాండర్డ్ ఫామ్ లో వచ్చినప్పుడు కూడా ఈ వాల్యూస్ ఎలా కనుక్కుంటాం. అండ్ 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫోర్స్ అండ్ డైరెక్ట్రిక్స్ అండ్ ఎసెంట్రిసిటీ. ఎఫ్ నేను చెప్పాను, ఈడిఎఫ్ లాగా చెప్పాను, ఈడిఎఫ్ లేదా ఈఎఫ్డి లాగా చెప్పాను. ఎసెంట్రిసిటీ వాల్యూ, డైరెక్ట్రిక్స్ వాల్యూ, ఫోకస్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ కనుక్కోవడం, ఇది ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈక్వేషన్ వాళ్ళే ఇస్తే మనకి కావాల్సిన ఎలిమెంట్స్ కనుక్కోవడం, నెంబర్ 2. నెంబర్ 3, ఈవెన్ ఎలిమెంట్స్ లో కూడా అబ్నార్మల్ గా ఏదో ఒక 2 ఈక్వేషన్స్ 2-3 వాల్యూస్ ఇస్తే వాటిని వాడుకుంటూ మిగిలిన ఎలిమెంట్స్ కనుక్కొని దాని నుంచి ఈక్వేషన్ రాబట్టడం. ఇవి 3 మీకు మేజర్ ప్రాబ్లమ్స్. నేను నెక్స్ట్ వీడియో సర్కిల్స్ చెప్పిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ లో ఏవైతే మనకి కోనిక్ సెక్షన్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయో వాటిని నేను మళ్ళీ ఒక వీడియోలో డిస్కస్ చేస్తాను. వెంటనే మీకు అన్ని చెప్పాను కాబట్టి సో వీడియోకి నేను కొంచెం టైం తీసుకుంటున్నాను. ప్రాపర్ గా హోంవర్క్ చేసిన తర్వాతే నేను బోర్డు మీదకి వస్తున్నాను. రెగ్యులర్ గా చెప్పే టాపిక్స్ కాదు కాబట్టి
ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ విల్ కమ్ బ్యాక్ ఫర్ ది అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ విత్ దిస్ హైపర్బోలా టాపిక్. మనం నెక్స్ట్ వీడియోలో సర్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అందరికీ టేక్ కేర్. థ్యాంక్ యూ.